విశాఖ ఉత్సవ్ శ్రేయస్ మీడియా ఉత్సవ్గా మారిందా అంటే అవుననే చెప్పాలి. తగినంత ప్రచారం లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. ప్రభుత్వం కేటాయించిన 8 కోట్ల ప్రజాధనం వృధా అవుతున్నా సరే పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. కొన్నేళ్లుగా నిలిచిపోయిన విశాఖ ఉత్సవ్ ఈ నెల 24న ప్రారంభం కావడం తెలిసిందే. అనకాపల్లి, అరకు, భీమిలి ప్రాంతాల్లో కలిపి మొత్తం 20 వేదికల మీద 500 వరకు ప్రదర్శనలతో ఉత్సవాలు జరుగుతున్నాయి. విద్యార్థులకు పరీక్షల వేళ ఉత్సవ్ ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉత్సవ్ పేరుతో 8 కోట్ల ప్రజాధనం వృధా అవుతుందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమ్మర్లో అయితే ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున విశాఖ వస్తారు. దీంతో ఈ ఉత్సవ్ వేసవి సెలవుల్లో నిర్వహిస్తే కొంచెమైనా సార్థకత ఉండేదని చెప్పాలి. వణికించే చలిలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆర్కే బీచ్ కు వచ్చే అవకాశం తక్కువే అని భావిస్తున్నారు. నగర ప్రథమ పౌరుడు మేయర్ పీల శ్రీనివాసరావుకి ప్రోటోకాల్ విషయంలో అన్యాయం జరిగిందని ఆందోళన చేయడం తెలిసిందే. విశాఖ ఉత్సవ్ ఈవెంట్ నిర్వహణ బాధ్యతలను కూటమి సర్కార్ తెలంగాణకు చెందిన శ్రేయస్ మీడియా సంస్థకు అడ్డగోలుగా అప్పగించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థ విశాఖలో నిర్వహిస్తున్న సినిమా ప్రెస్ మీట్ లో వివాదాస్పదమన్న సంగతి తెలిసిందే. ఏపీలోనూ విశాఖలోనూ ఎన్నో ఈవెంట్ సంస్థలు ఉన్నాయి. వీరిని కాదని పక్క రాష్ట్రం సంస్థకు అప్పగించడంతో ఇక లోకల్ టాలెంట్ కు స్థానం ఉండదని కళాకారులు, సాంస్కృతిక సంస్థలు మదన పడుతున్నాయి. అలాగే వంటల పోటీల సైతం నగరంలో ప్రభుత్వ ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ ఉండగా ద్వారకా నగర్ లో గల సన్ ఇంటర్నేషనల్ టూరిజం ఇన్స్టిట్యూట్ వేదికగా ప్రకటించడం తీవ్ర దుమారం రేపుతుంది. విశాఖ ఉత్సవ్ కటన్ రైజర్ అంటూ ఎంతో ఆర్భాటంగా ఒక కార్యక్రమం నిర్వహించడం తెలిసిందే. ఉత్సవ్ జరుగుతున్నా సరే ఇక్కడి ఫుట్పాత్లకు ప్యాచ్ వర్కులు సైతం పూర్తి చేయలేదు. ఇది స్టేట్ లెవెల్ డిసిషన్. పర్యాటక శాఖ స్టేట్ లెవెల్లో వాళ్ళు క్వాలిఫైయింగ్ ప్రాసెస్ పెట్టుకొని వాళ్ళు ఈ ఏజెన్సీని ఎంపిక చేయడం జరుగుతుంది. మనకి వాళ్ళు గతం నుంచి ఆంధ్రాలో, తెలంగాణలో, ఇంకా వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. దే హ్యావ్ ప్రెసెన్స్ ఈవెన్ అబ్రాడ్ ఆల్సో, నాట్ దట్ దే ఆర్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు తెలంగాణ. వాళ్ళు క్వాలిఫై చేసినది ఒక రాష్ట్ర స్థాయి నిర్ణయం. వాళ్ళు అన్న పాత ఎక్స్పీరియన్స్ని బట్టి విజయవాడ కూడా వాళ్ళు విజయవంతంగా నిర్వహించారు కాబట్టి వాళ్ళకి ఈ కార్యక్రమాలు అప్పచెప్పబడింది. కూటమి సర్కార్ టెండర్లు పిలవకుండానే శ్రేయస్ మీడియాకి ఈవెంట్ బాధ్యతలు అప్పగించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. ఈ సంస్థకు నామినేషన్ పద్ధతిలో అడ్డగోలు కేటాయింపుల పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థ ప్రవేశంతో విశాఖలో పర్యాటక శాఖ పాత్ర నామమాత్రమే అని పలువురు జాలిపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉత్సవ్ కోసం కోట్లు ఖర్చు చేస్తుండగా బాలలు గాంధీ వేషంలో భిక్షాటన చేయడం విచారకరమనే చెప్పాలి. ఇక స్టాల్స్ కోసం 50,000 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు వసూలు చేసిన శ్రేయస్ మీడియా పూర్తి స్థాయిలో అప్పగించలేదని వ్యాపారులు ఫైర్ అయ్యి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఉత్సవ్ స్టాల్స్ లో చిరు వర్తకులకు స్థానం కల్పించాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. ఏదైతే విశాఖ ఉత్సవాలు ప్రారంభమయ్యాయో 24 నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు ప్రారంభమయ్యాయో అందులో రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల్లో వచ్చాయని చెప్తున్నారు. కానీ అదంతా అబద్ధం. పక్కనున్న రాష్ట్ర తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ఉన్న వాళ్ళకు కూడా ఆర్థిక లావాదేవీలు కూడా అమ్ముకోవడం జరిగింది ఇక్కడ. కానీ ఆల్రెడీ నిన్న మొన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఆర్కే బీచ్ లోని వగేరా ఎన్ని ప్లేసుల్లో. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 29,000 2 లక్షల మందికి 29,000 మందిని గుర్తించడం దౌర్భాగ్యం. ఇక్కడ పెద్దరకు వాళ్ళకి అప్పు చెప్పుతూ పనంతా వీలు చేస్తూ వీరి ఆర్థిక లావాదేవీలు పొందుతూ నిన్న మొన్న ఆర్కే బీచ్ లో ఇయే గొడవలు జరుగుతున్నాయి, ఇంకా ఉన్నాయి. పక్కనున్న తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు కూడా ఒక్కొక్క స్టాల్ కి 50,000 సుమారు పై చిలికే ఒక్కొక్కరి దగ్గర కలెక్ట్ చేసినట్టు ఆల్రెడీ వస్తువులు సోషల్ మీడియాలో కూడా వచ్చి ఉన్నాయి. దీన్ని వెంటనే మున్సిపల్ కమిషనర్, అలాగే జిల్లా కలెక్టర్ గారు, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ పరిణామా తీసుకోకపోతే తగిన చర్యలు తీసుకోలేని పక్షంలో తగిన మూలము వీధి విక్రయదారుల నుంచి, వీధి విక్రయదారుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. Any government law, any event manager can work
అది తప్పేం లేదు. ఇప్పుడు నేను కూడా ఢిల్లీ వెళ్ళి చేస్తాను, ముంబై వెళ్ళి చేస్తాను, మలేషియా, సింగపూర్, అబ్రాడ్ ఎక్కడైనా వెళ్ళి చేయొచ్చు. కానీ కాకపోతే మనం ఏం చేసినా కూడా అంటే ఉత్సవాలు అనే ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే లోకల్లో ఉన్న పీపుల్ని సపోర్ట్ చేయాలి. దట్ ఈస్ ద మేజర్ ఆస్పెక్ట్. అది వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఈసారి శ్రేయాస్ పీడేకి ఇవ్వచ్చు, నెక్స్ట్ టైం వేరే కంపెనీకి ఇవ్వచ్చు, నెక్స్ట్ టైం మాకు ఇవ్వచ్చు. బట్ లోకల్లో ఉన్న వెండర్స్ని, లోకల్లో ఉన్న టీమ్ని ఏదైతే ఉందో అంటే ఒక సౌండ్ వెండర్ కావచ్చు, ఒక స్టేజ్ వెండర్ కావచ్చు, రకరకాల ఆర్టిస్ట్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా తప్పకుండా ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే ఒక ఉత్సవం అనేది అమరపాలి గారు చెప్పినట్టు ఒక 1000 మెంబర్స్కి నిజంగా అది జీవనోపాధి కావాలి. ఇంత పెద్ద ఉత్సవం, ఎందుకంటే కొన్ని కోట్లలో జరిగే ఉత్సవం విశాఖపట్నం, అరకు, అనకాపల్లి అన్నీ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ లోకల్లో ఎవరికి కూడా సరైన సపోర్ట్ కానీ వాళ్ళ నుంచి తీసుకోలేదని చెప్పేసి చాలా మంది చెప్పున్నారు. అంటే గవర్నమెంట్కి ఉండే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వేరేలా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇస్తే కనుక ఒకళ్ళకి ఇస్తే మళ్ళీ వేరే వాళ్ళు ఇబ్బంది పెడతారు అని కూడా ఉండొచ్చు. కానీ బట్ ఒకటి ఏంటంటే ఈసారి నుంచి ఇలాంటి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అంటే నా చిన్నప్పటి నుంచి కూడా, బికాజ్ ఐఎమ్ 40 years old నా, ఫస్ట్ వైజాగ్ ఉత్సవ్ స్టార్ట్ చేసినప్పుడు, విశాఖ ఉత్సవ్ స్టార్ట్ చేసినప్పుడు అప్పట్లోనే అంటే సిటీ మొత్తం ఇల్యూమినేట్ చేసేవాళ్ళు, మెయిన్ బిల్డింగ్స్ అన్ని కూడా కలర్ఫుల్ గా లైటింగ్స్ పెట్టేవాళ్ళు, తర్వాత ఫ్లాగ్స్ కానీ, తర్వాత మన ఏదైతే మన డాల్ఫిన్స్, ఇవన్నీ కూడా చాలా బాగా చేసేవాళ్ళు. బట్ ఈసారి ఏంటంటే చాలా వైబ్ క్రియేట్ చేసుకోవాలి అని అనిపించినా కూడా నిజంగా వైజాగ్ వాసులు విశాఖ ఉత్సవాన్ని ఓన్ చేసుకోవట్లేదు అనేది అయితే మాత్రం నిజం. అఫ్ కోర్స్ ఇట్ మైట్ బి రాంగ్ టైం, ఫెస్టివల్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే పర్ఫెక్ట్ మీడియా పరంగా కానీ సోషల్ మీడియాలో కానీ ఆ వైబ్ అనేది అయితే కనుక లేదు అనేది నిజం. ఇది నేను అంటుంది కాదు, బికాజ్ వీఆర్ ఆల్ ఫ్రమ్ వైజాగ్లోనే పుట్టి పెరిగిన వాళ్ళవి. ఒకటి ఏంటంటే ఏదైనా ఉత్సవం, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, టూరిజం వాళ్ళకి కావచ్చు, ఇది ఈవెన్ లోకేష్ గారికి, సీఎం గారికి వెళ్ళినా కూడా, సార్ ఇక్కడ ఏదైనా ఒక సిటీలో జరుగుతున్నప్పుడు, అది అమరావతిలో జరుగుతున్నప్పుడు అమరావతికి సంబంధించిన కళాకారులతో పాటు లోకల్ వెండర్స్ ఉంటారు సార్. ఒక ఉత్సవం అనేది వాళ్ళకి ఉపాధి కల్పించాలి. దిస్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మన టూరిజం ద్వారా మనకి స్టేట్కి డబ్బులు రావాలి.